సో ఇలాంటి అడవి రక్షక చర్యలు ఏంటి, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా మనము ఈ టాపిక్స్లో చదవాలి ఫారెస్ట్ అండ్ ఎకాలజీలో. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే హార్టికల్చర్ అండి. హార్టికల్చర్ ఏంటంటే మనకు ఉద్యానవన రంగానికి సంబంధించింది. ఉద్యానవన రంగం అంటే దాని యొక్క నిర్వచనాలు ఏంటి, అసలు ఎన్ని శాఖలు ఉంటాయి, ఉత్పత్తి, దానికి ఉపాధి కల్పన అంటే ఏంటి, ఉద్యానవన పంటల యొక్క పోషక విలువలు ఏంటి, అలాగే ఉద్యానవన రంగం యొక్క విభాగాలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఈ కోతలు వచ్చినప్పుడు దాని యొక్క మొక్కల గురించి, కోతల రకాలు ఎన్ని ఉన్నాయి, కోతల నుండి మొక్కలను మళ్ళీ మనము పునరుత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి. అండ్ నెక్స్ట్ అలాగే మనకి అంటుకట్టడం, సో మన మొక్కలు నాటేటప్పుడు అంటుకట్టడం ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాముఖ్యతలు కానీ, అంటుకట్టడకు కారకాలు ఎన్ని ఉన్నాయి, వేరు, కాండం మరియు ఇలాంటివన్నీ చూసుకోవాలి. అలాగే గ్రీన్ హౌస్లో పంటల యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క పరిధి ఎలా ఉంటుంది, ఉత్పత్తి ఎలా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్గా ఈ లెసన్లో మనము చూడాలండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నేల శాస్త్రం అండి. నేల శాస్త్రం వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనము పంటలు వేస్తాము, పంటలు బాగుండాలంటే ఫస్ట్ భూమి అనేది, మనకు నేల అనేది బాగుండాలి కదా. నేల అంటే మనకు కొన్ని రాళ్ళతో కూడినవి ఉంటాయి, కొన్ని ఖనిజాల ప్రాథమిక అంశాలు ఏముంటాయి, సో అలాగే దాంట్లో ఉండే అధ్యయనాలు ఏంటి, ఆకుల నిర్మాణం ఎలా ఉంటుంది, క్లీనోమీటర్ దిక్సూచి ఉపయోగించడం ఎలా, మళ్ళీ నెక్స్ట్ నేలల యొక్క రకాలు ఎన్ని ఉన్నాయి, అటవీ నేలలు ఎన్ని, వాటి వర్గీకరణ ఎన్ని, నేలలు భౌతికంగా, రసాయనికంగా మరియు జీవ లక్షణాలు ఏముంటాయి, నేల సంరక్షణ అనేది ఎలా ఉండాలి, అంటే కోతకు నిర్వచనం, ఇలా కోత రకాలు కానీ, కోతకు కారణమయ్యే కారకాలు కానీ, నెక్స్ట్ కోతకు గురైన నేలలు ఏంటి, నేల కోతలు ఇసుక దిబ్బలను అరికట్టడంలో ఈ బెల్టులు ఎలా నిర్వహిస్తారు, లవణీయ మరియు క్షార నేలలు అంటే ఏంటి, అండ్ నేలలను సంరక్షణలో అడవుల పాత్ర ఎలా ఉంటుంది, అండ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి, సో ఎరువులు మరియు ఎరువుల యొక్క ప్రాముఖ్యతల గురించి కంప్లీట్గా మనము ఈ సాయిల్ సైన్స్లో అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ది చూడండి, మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్స్ అండ్ నెక్స్ట్ వాటర్ షెడ్స్ గురించి. ఇక్కడ వాటర్ షెడ్స్ గురించి అయితే ఇందులో కూడా నీటి వనరుల గురించి అయితే మనం చూసుకోవాలి. వాటర్ షెడ్స్ యొక్క నిర్వహణ ఎలా ఉంటుంది, అండ్ భూగర్భ నీటి వనరులు ఏంటి, నీటికి యొక్క డిమాండ్ను ఫస్ట్ మనం ఎట్లా ఎస్టిమేషన్ చేయాలి, అలాగే నీటి మలినాలు అంటే వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, భౌతికంగా, రసాయనికంగా, బ్యాక్టీరియా యొక్క దాని గురించి విశ్లేషణ, అంటే నీటి ద్వారా సంక్రమించే కొన్ని వ్యాధులు ఉంటాయి, అలాగే త్రాగునీటి యొక్క ప్రమాణాలు, పంపింగ్ మరియు సో వాటర్ షెడ్ యొక్క నిర్వహణ, వాటర్ షెడ్ యొక్క భావనలు, అలాగే మొత్తం వనరుల నిర్వహణలో మినీ అడవులు ఏంటి, అటవీ చెట్ల పాత్ర అనేది ఎలా ఉంటుంది, అటవీ యొక్క జలశాస్త్రం అనేది ఎలా ఉంటుంది, వాటర్ షెడ్ నిర్వహణ మరియు ఈ అడవుల పర్యావరణ విధులు ఏంటి, నెక్స్ట్ నీటి పెంపకము మరియు నేల పరిరక్షణ. సో మనకు ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్స్ అండ్ వాటర్ షెడ్ గురించి అయితే ఇది అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ సిల్వికల్చర్. జనరల్ సిల్వికల్చర్ అంటే ఏంటంటే ఆగ్రో అండ్ ఫారెస్ట్రీ మరియు సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యం, ఇవన్నీ కూడా. అంటే జనరల్ సిల్వికల్చర్, అలాగే జనరల్ సిల్వికల్చర్ యొక్క నిర్వచనం ఏంటి అంటే సూత్రాలు ఏంటి, వృక్ష సంపదనకు పర్యావితం చేసే మనకు అంటే ప్రభావితం చేసే కొన్ని శారీరక అంశాలు ఏంటి, అడవుల సహజ మరియు కృత్రిమ పునరుత్పత్తి, అకాసియము, అల్బీజియా ప్రొసెరా, అల్బీజియా లెగ్బేక్, ఈ ఆంథోసెఫాలస్ క్యాడమ్ అంటే ఏంటి, అనోగెసిస్ ల్యాంటికోరియా, బుటియా మోనోస్పెర్మా, యూకలిప్టస్ గురించి ఎవ్రీథింగ్ మనకు సిల్వికల్చర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో సో ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. అంటే మనకు వ్యవసాయం గురించి అండ్ అటవుల యొక్క పెంపకము అండ్ దాని గురించి పరిధి ఏంటి, నిర్వచనం ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, అలాగే ప్రజలు మరియు పెంపుడు జంతువుల గురించి, సో వివిధ వ్యవసాయ పర్యావరణ మండలాలు ఏంటి, నెక్స్ట్ సామాజిక అటవీ అంటే ఏంటి, ఏపీ కమ్యూనిటీ అటవీ నిర్వహణ యొక్క లక్ష్యం మరియు లక్ష్యాలు, సూత్రాలు ఏంటి, పద్ధతి మరియు ప్రయోజనాలు. సో ఇవన్నీ కూడా మనము ఈ 6th యూనిట్లో చదవాలండి. భయపడకండి ఇంత ఎక్కువగా ఉందనేసి, డిఎస్సినే చదివాము, ఏపీపీఎస్సి కూడా ఆ మాత్రం కష్టమే అండి, కానీ కష్టపడలేంది ఏదీ లేదు కదా. సో కష్టపడాలి, ఫలితాన్ని చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండి. ఇది ఏంటంటే జంతు ఆరోగ్యం నెక్స్ట్ పోషకాహారానికి సంబంధించిందండి. అంటే ఏంటంటే మనకు జంతు ఆరోగ్యము అండ్ దాంట్లో మనకి ఎంత పాత్ర ఉంటుంది, పోషకాహారం గురించి అనేది ఎంత పాత్ర ఉంటుంది,
పశువులకి మనకు సంరక్షణ మరియు వ్యవసాయ ఉప ఉత్పత్తుల గురించి ఒక వినియోగం అనేది ఎలా ఉంటుంది, ఈ దానా సప్లిమెంట్స్ ఉంటాయి కదా, సో ఈ దానా సప్లిమెంట్స్ మరియు సంకలనాలు ఏంటి, అలాగే పోషకాహార లోపాలు ఉంటాయి సమ్ టైమ్స్ వాటి యొక్క నిర్వహణ, నెక్స్ట్ పశువులు, గేదెలు, గొర్రెలు, సో ఈ మేకలను ప్రభావితం చేసే ప్రధాన అంటువ్యాధులు ఉంటాయి. సో అండ్ వైరల్ రిక్సేటియల్ అండ్ ఇన్ఫెక్షన్కి, నెక్స్ట్ జువాలజికల్ పార్కుల పశుగ్రాస నిర్వహణ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిందే మనకి ఇది యానిమల్ హెల్త్ న్యూట్రిషన్ అండి. అండ్ నెక్స్ట్ 8th టాపిక్ చూసుకుంటే ఎకానామిక్ జువాలజికల్, ఇది ఆర్థిక జంతు శాస్త్రము. ఎకానామిక్ జువాలజీ అంటే ఆర్థిక జంతు శాస్త్రం. అంటే ఏంటంటే మానవ వ్యాధులకు కారణమయ్యే కీటక వాహకాలు భారతదేశంలో పారిశ్రామికంగా కొన్ని చేపలు కానీ, రొయ్యలు కానీ, మొలాస్కాలు అండ్ మన ఇండియాలో విషరహిత విషపూరిత కొన్ని స్నేక్స్ ఉంటాయి, సో జంతువులు ఉంటాయి, ఈ కందిరీగలంట, తేనెటీగలు, సో వీటికి సంబంధించిన ప్రయోజకరమైన ప్లస్ హానికరమైన కీటకాలు అండ్ క్రోమోజోమ్స్, జన్యువుల వల్ల కలిగే వ్యాధులపై ప్రాథమిక అంశాలు ఏంటి, జన్యు సలహాలు ఏంటి, ఫోరెన్సిక్ పరిశోధనకు సాధనంగా DNA ఏంటి, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 8th యూనిట్లో అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ 9th యూనిట్ ఏంటంటే ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి అండి. ఈ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం లేదు, అటవీ పరిపాలన అనేది ఈ టాపిక్. అంటే ఏంటి ఇక్కడ మన యొక్క ఏపీకి సంబంధించిన అటవీ శాఖ నిర్మాణం అండ్ దానిలో ఉండే కార్యకలాపాలు ఏంటి, అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ యొక్క పుట్టుక మరియు దాని యొక్క లక్ష్యాలు ఏంటి, అండ్ నెక్స్ట్ ఏపీ రాష్ట్రము అటవీ సేవలు అనేవి ఎలా ఉంటాయి, రాష్ట్ర అటవీ సబార్డినేట్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, సో దీనికి సంబంధించిందే ఈ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్. మరి 10th యూనిట్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్. ఇదేంటి అంటే ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ కమ్యూనికేషన్స్ అండి. అంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా అటవుల యొక్క విస్తీర్ణం అనేది పర్యవేక్షించడం, రిమోట్ సెన్సింగ్ ద్వారా అటవుల విస్తీర్ణం అనేది పర్యవేక్షించడం అండ్ నిర్వహణ మరియు మోడలింగ్ కోసం కొన్ని భౌగోళిక సమాచార వ్యవస్థలు ఏర్పరచడము, అలాగే కమ్యూనికేషన్స్ కోసం వైర్లెస్ సెట్స్ అండ్ వాకీ టాకీస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వాకీ టాకీల యొక్క వినియోగము, వాటి యొక్క ప్రాథమిక అంశాలు ఏంటనేది కూడా ఈ టాపిక్లో మనం కవర్ చేయొచ్చు. మరి 11th టాపిక్ ఏంటంటే వెరీ ఈజీ టాపిక్, ఎన్విరాన్మెంట్ సైన్స్, పర్యావరణ శాస్త్రము. లైట్ తీసుకోవద్దు, ఓకేనా. ఈ టాపిక్లో మనము పర్యావరణ శాస్త్రం అంటే నిర్వచనము, పరిధి, ప్రాముఖ్యత, ప్రజలకు దీని మీద ఎంత అవగాహన అవసరం ఉండాలి, నెక్స్ట్ వాయు కాలుష్యం ఏంటి, నీటి కాలుష్యం ఏంటి, నేల కాలుష్యం, సముద్ర కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, అణు ప్రమాదాల యొక్క నిర్వచనం, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనకు ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఎలా ఉంటుంది, విలేజెస్లో కానీ సిటీస్లో కానీ పారిశ్రామిక వ్యర్థాల యొక్క కారణాలు ఏంటి, సో ప్రభావితం ఎలా చేస్తాయి, నియంత్రణ చర్యలు ఏంటి, ఈ పర్యావరణ నీతి అంటే సమస్యలు మరియు సాధ్యమయ్యే పరిష్కారాలు, కొన్ని ఒక్కోసారి ఓజోన్ పొర క్షీణత ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది, ఆమ్ల వర్షాలు కురుస్తాయి, సో ఈ అణు ప్రమాదాలు జరిగినప్పుడు హోల్కాస్ట్, బంజరు భూముల పునరుద్ధరణ, అలాగే వినియోగదారుల వాదం ఎలా ఉంటుంది, వ్యర్థ ఉత్పత్తులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ పునరుత్పాదక వనరులు ఏంటి, పునరుత్పాదకం కాని వనరులు ఏంటి, అండ్ నెక్స్ట్ సహజ వనరులు మరియు వాటితో సంబంధం ఉన్న సమస్యలలో అడవులు ఏంటి, నీరు, నేల, భూమి, ఖనిజాలు, ఈ శక్తి వంటి సహజ వనరులు అన్నీ కూడా ఈ టాపిక్స్లో కవర్ చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే సిలబస్ను చూసి భయపడి ఉంటారు, టెన్షన్ పడకండి, టైం ఉంది, టైం యూజ్ చేసుకోకుండా డిఎస్లో కష్టపడినట్టు ఇక్కడ కూడా కష్టపడితే మాత్రం ఇంటర్ ఎలిజిబిలిటీతో మనకు ఏబీఓ ఎఫ్బీఓకి సంబంధించింది. బట్ ఇది వచ్చేసరికి మనకు డిగ్రీ ఎలిజిబిలిటీతో అయితే జాబ్స్ ఉంది, ఈ జాబ్స్కి మనం అప్లై చేయొచ్చు. సో దానికి ఎవరు అర్హులు ఉన్నారు ఏంటి అనేది దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో అయితే మీరు చూడండి తప్పకుండా. క్లియర్ కట్గా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియోని ఇంతవరకు చూసారు, డిఎస్లో మీరు నేను చేసే క్లాసెస్కి సపోర్ట్ చేస్తారు కదా, మరి ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ మీకు ష్యూర్గా ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను మీకు అందిస్తాను. సో ఇదండి, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానని. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.